తయారు చేశారు ఆ కర్మాగారం. వాళ్ళందరూ కూడా పోస్టర్లు వేయటం, రౌడీలను పోస్టర్లు వేయటం, కొడాలి నాని ఫోటోలు వేయటం, అంబటి రాంబాబు ఫోటోలు వేయటం, అప్పిరెడ్డి ఫోటోలు వేయటం. రౌడీలు, ఎక్కడ రౌడీలు ఉంటే వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కూడా కావాల్సింది వాళ్ళే. కాబట్టి అలాంటి గంజాయి బ్యాచ్ని అణిచివేయమన్నా తప్ప ఏదో నువ్వన్నట్టుగా ఏదో భౌతిక దాడులు ఎందుకు చేస్తారు? భౌతిక దాడులు ఏం పని? ఎవరికేం పని? ఈ అధికారం వచ్చిన తర్వాత మా వాళ్ళ మీద భౌతిక దాడులు జరిగినాయి. నేను ఇప్పటికీ 6గురికి దెబ్బలు తగిలితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూసి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 చోట్ల ఘర్షణలు జరిగినాయి. ఈ నియోజకవర్గంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వైకాపా నాయకుడికి దెబ్బలు తగిలి చూపించమనండి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రమేష్కి. అదే మా కార్యకర్తలకి, మా నాయకులకి 4గురికి దెబ్బలు తగిలి 307 కూడా పెట్టడం జరిగింది. మీ వాళ్ళ మీద ఇవన్నీ కూడా మీరు తెలుసుకోకుండా ఏదో దవడల బాల కొడతాం, ఈ బాల కొడతాం అంటే ఎవడో ఖాళీగా లేడు. నువ్వేదో 4 నెలల తర్వాత నిద్రపోయి లేచి వచ్చి ఇప్పుడేదో బుద్ధప్రసాద్ గారి గురించో, కనపర్తి శ్రీనివాస్ గారి గురించో, చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఏబిఎన్ టీవీ ఉంది, ఈటీవీ ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఈనాడు పత్రిక ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తూ ఉన్నా, మీకు లేదా అని అడుగుతా ఉన్నా. ఎన్టీవీ ఎవరిదని అడుగుతున్నా, TV9 ఎవరిదని అడుగుతా ఉన్నా, గ్రేట్ ఆంధ్ర గ్రేట్ ఇండియా ఎవరిదని అడుగుతా ఉన్నా, మీ బూతుల పత్రిక సాక్షి ఎవరిదని అడుగుతా ఉన్నా. 40 సొంత ఛానళ్లను పెట్టి ఎవరికీ తెలియకుండా ఫేక్ ఐడియాలతో నీ సొంత తల్లిని బూతులు మాట్లాడించిన నీచుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నాగరికత గురించి మాట్లాడతావా? ఒక సంస్కృతికి నాగరికతకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. బూతుల సంస్కృతి మీ దగ్గర నుంచి వచ్చింది. వైకాపా వచ్చిన తర్వాతే రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి. ఈ 4 నెలల్లో ఎక్కడ నేను ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా. చివరిగా రమేష్ గారు, నిన్న కూడా సామాజిక మాధ్యమాల్లో మీరు పెట్టే పోస్టులు నీచంగా ఉన్నాయి కాబట్టే మీకు బెయిల్ ఇవ్వటం లేదు, అరెస్ట్ చేస్తే తప్పేందని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2 సార్లు నిన్న మొన్న వ్యాఖ్యానించాడు. అదే గతంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేశారు చాలామందిని. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు మా మీద ఇటువంటి ఆరోపణలు రాలా. ఇంకోటి గుర్తు చేస్తున్నా, మీరు 2019-24 మధ్య మా నాయకులతో పాటు నిజమైన సోషల్ మీడియా యాక్టివిస్టు, సామాజిక కార్యకర్తలు అంటారు వాళ్ళని. ఎవరినంటారు సామాజిక కార్యకర్తలంటే? మాస్క్ కోసం పోరాడి మరణించినటువంటి డాక్టర్ సుధాకర్ సామాజిక కార్యకర్త అంటారు. చిలకలూరిపేటలో పోరాడి మరణించిన కుండబద్దల సుబ్బారావు ఎనలిస్టు, ఆయన్ని అనేది సామాజిక కార్యకర్తలు అంటే. చాలా నీచంగా ఉంది మీ పదజాలం చూస్తూ ఉంటే మీ నాయకులది. వర్రా రవీందర్ రెడ్డి, అట్లానే గుంటూరుకి చెందినటువంటి అతని పేరేంటి, అతను ఒక సైకో. ఆ వర్రా రవీందర్ రెడ్డికి ఒక బ్యాచ్, సజ్జల భార్గవరెడ్డి, అట్లానే వీళ్ళందరూ బోరుగడ్డ అనిలు, సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళంతా ఎక్కడున్నారు రమేష్ గారు?